ఆ డాక్టర్ డబ్బుకి కకృతి పడ్డాడు. వాడి మొహాన డబ్బు కొడితే ఆ నిజాన్ని వాడు ఎవ్వరికి చెప్పడనుకున్నా, కానీ వాడు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. నేను వాడి ప్రాణాలు తీయాలనుకుంటే నువ్వు చాలా తెలివిగా వాడి భార్యతో మాట్లాడి తెలివిగా నా నిజ స్వరూపాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు అందరి దగ్గర నేనే దోషిని. మా మావయ్యతో నేనే నాటకం ఆడించానని నువ్వు చెప్పటానికి ప్రయత్నిస్తావని నాకు తెలుసు. కానీ నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువ దాన్ని కాను. నిజం బయటికి వస్తుంది అనుకుంటే నిన్ను నిప్పుల్లో తోసేస్తాను తప్ప నేను మాత్రం తప్పొప్పుకోను. వస్తున్నా బాను, నీ అంతు చూస్తాను. పేరేంటో నాకు తెలియదు, కానీ లోకాల్ నేలే జగన్మాతవని, కరుణించే కల్పవల్లివని తెలుసు. ఇన్ని సంవత్సరాలు ఏ నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడ్డాను. నీ దయ వల్ల అదంతా సర్దుకుంది. అత్తయ్య నన్ను అన్నయ్యని క్షమించారు. ఇక నా కుటుంబంలో సంతోషం మాత్రమే ఉంటుందన్న నమ్మకం నాకుంది. దానికి నాందిగానే నా కడుపు కూడా పండింది. ఇక మీదట నా కుటుంబంలో ఆనందం మాత్రమే ఉండేలా నువ్వే ఆశీర్వదించు. ఆ నీలి నీడల నుంచి నా వాళ్ళని కాపాడుకునే అవకాశాన్ని కూడా ఇదే సమయంలో నువ్వే కల్పించావు. నా వాళ్ళని నువ్వే కాపాడుతున్నావని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదని నీ ఈ దర్శనమే సాక్ష్యం. అమ్మా, నా కోసం నా భర్త ఎదురు చూస్తూ ఉంటారని ఇలా చెప్పావా తల్లి? నాకు తెలుసు, అక్కడ నా గురించి అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, నేను తల్లిని కాబోతున్నానని చెప్పాలని, ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని నేను అంతే ఆతృతగా ఉన్నాను. జరిగిన గతాన్ని అత్తయ్య క్షమించారు. ఇక భవిష్యత్తు మొత్తం నా కుటుంబం సంతోషంగా ఉండేలా అందరం కలిసి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా బతికేలా కరుణించు. నీలి నీడల నుంచి నా కుటుంబాన్ని రక్షించు. ఇక నా విధి రాతలో నువ్వే ఒక కొత్త రాతని రాయి తల్లి. రాయ్, వీళ్ళని చంపకపోతే మన ప్రాణాలతో పోయి పొడుచును. వాంగడా డోర్ ఓపెన్ చేయరా. ఏమప్పా
డోర్ ఓపెన్ చేయి. డోర్ దా ఓపెన్ చేయి. వెలియవాడా 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 డోర్ దా ఓపెన్ చేయి. వెలియవాడా రోయ్ కెట్టయ్య జాగ్రత్త. అమ్మా నువ్వేం కంగారు పడకు. కెట్టయ్య అయ్యయ్యో మురారి బాబుని ఎవరో కొడుతుండ్రే, వెంబడే వెళ్ళి ఊళ్ళో వాళ్ళని తీసుకురావాలి.